జగన్ ప్రభుత్వంలో తిరుమల శ్రీవారి హుండీ దోపిడీ జరిగిందని టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హుండీలో పడిన విదేశీ కరెన్సీని వజ్రాలను రవి అనే వ్యక్తితో జగన్ సర్కారులోని అధికారులు దోపిడీకి పాల్పడ్డారన్నారు. టీటీడీ విజిలెన్స్ అధికారులపై పోలీసులతో ఒత్తిడి తీసుకొచ్చి కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. దీని వెనుక ఉన్న పాత్రదారులు, సూత్రధారుల వాటాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. శ్రీ కోయంబత్తూరు వెంకటరవి దాంట్లో ఒకటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకునింది కాకుండా శ్రీవారి ఖజానాన్ని దోచుకున్న వ్యక్తులను కూడా ఉద్దేశపూర్వకంగా కాపాడిందని చెప్పి టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా నేను గత ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నా. నీకు ఏ అధికారం ఉందని, ఏ హోదాతో నీ మనుషులు తిరుమల తిరుపతి దేవస్థానాల్లో సాక్షాత్తు శ్రీవారు భక్తులు సమర్పించినటువంటి కానుకలు, హుండీలో సమర్పించిన కానుకల్ని పరకామణి ద్వారా లెక్కించే ప్రక్రియ తిరుమలలో గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతూ ఉంది. అలాంటి పరకామణిలో రవి అనే వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా అక్రమాలకు పాల్పడుతూ విలువైన వస్తువులతో పాటు డాలర్లని, పౌండ్స్ని, విదేశీ కరెన్సీల్ని దొంగలిస్తూ బయటికి తీసుకొని వస్తున్నటువంటి సందర్భంలో 2023లో 4వ నెల అప్పుడున్నటువంటి టీటీడీ విజిలెన్స్ అధికారులు రవికుమార్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. పెద్దరాయుడు పంచాయతీ చేసినట్టు తిరుమల తిరుపతి దేవస్థానంలో పంచాయతీలు చేస్తారయ్యా మీరు? ఏం తమాషా అనుకుంటున్నారు? అడిగేవాడు లేరు కదా అని, అధికారం చేతుల్లో ఉంది కదా అని చెప్పి ఇండియన్ పోలీస్ సర్వీస్ని పొలిటికల్ సర్వీస్గా మార్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇండియన్ పోలీస్ సర్వీస్ని పొలిటికల్ సర్వీస్గా మార్చుకున్నాడు. పోలీస్ అధికారి ఎవరు? పోలీస్ అధికారి ఈరోజు ఒక ధర్మకర్తల మండలి సభ్యుడిగా, వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నేను ప్రశ్నిస్తున్నా, ఎవరు ఆ పోలీస్ అధికారి? మీ మీద ఒత్తిడి తెచ్చి కాంప్రమైజ్ అవ్వమని చెప్పినటువంటి పోలీస్ అధికారి ఎవరు?